ఈ కథను పట్టుకొని సిఐడి అధికారులు హైదరాబాద్ లో ఉన్న వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్ ఇదని ఎల్లో మీడియాలో స్టోరీలు పుంఖాలుగా రాయించారు. కానీ ఇవన్నీ కాకమ్మ కథలే కనుక సిఐడి అధికారులు ఆ రోజు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. ఇదే లిక్కర్ వ్యవహారంలో మరొక విచిత్రమైన కేసు కూడా సృష్టించారు. ఆగస్టు 26, 2024 వై వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే వ్యక్తి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ముఖేష్ కుమార్ మీనాకు లేఖ రాశాడు. 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లో అక్రమాలు జరిగాయని, ఉల్లంఘనలు జరిగాయని వెంటనే దర్యాప్తు జరపాలని ఈ లేఖలో కోరారు. కానీ వెంకటేశ్వర శ్రీనివాస్ కి లిక్కర్ పాలిష్ తో సంబంధం ఏమిటో, ఏ హోదాలో తాను దర్యాప్తు చేయమని కోరాడో, ఏ వృత్తిలో ఉన్నాడో అన్న విషయాలు ఏమీ ఆ లేఖలో ప్రస్తావన లేదు. కనీసం ఒక్క ఆధారాన్ని కూడా తన లేఖలో పొందుపరచలేదు. దీన్ని బట్టి ఈ లేఖ వెనుక ఎవరున్నారో దానికి కూడా క్లియర్ గా మనకు అర్థమైపోతుంది. వెంకటేశ్వరరావు శ్రీనివాస్ రిజిస్టర్ పోస్టులు పంపిన లేఖను అందుకోగానే వెంటనే నివేదిక ఇవ్వాలంటూ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా అధికారులను సెప్టెంబర్ 9న ఆదేశిస్తే కేవలం 9 రోజుల వ్యవధిలోనే ఆగమేఘాల మీద రిపోర్ట్ తయారు చేసి సెప్టెంబర్ 18న పంపిస్తారు. దీనిపై కనీస ప్రాథమిక దర్యాప్తు చేయకుండానే సెప్టెంబర్ 23, 2024 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఎఫ్ఐఆర్ లో నిందితులు ఎవరో పేర్కొనలేదు. గద్దె శివకృష్ణ చేసిన ఫిర్యాదుతో సహా తనపై వరుసగా నమోదవుతున్న కేసులపై బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన 4 కేసుల్లో కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా తనను సిఐడి అధికారులు హింసిస్తున్నారని హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ఈలోగానే ఈ వెంకటేశ్వర శ్రీనివాస్ తో మరో కేసు వేయించారు. ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే నిందితులు ఎవరన్నది ఎఫ్ఐఆర్ లో చెప్పలేదు. అంతేకాకుండా ఎవరి పేరు కావాలంటే వారి పేరు ఏ సమయంలోనైనా నిందితుల జాబితాలో చేర్చడానికి కూడా ఎత్తుగడకు దిగారు.